హలో బ్రో, మీ పేరు? శివ అన్న. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవర్స్ డే. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే వ్యాలంటైన్స్ అంటే లవర్స్ ఉంటుంది కన్నా, వాళ్ళ స్పెషల్ డే లాగా అలా జరుపుకుంటారు అంతే. అందుకని మీకు లవర్ ఉందా? ఉందన్న. టూ సైడా, వన్ సైడా? టూ సైడ్స్. మరి సార్ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు వ్యాలంటైన్స్ డేకి? ఆ వ్యాలంటైన్స్ డే అంటేనే నచ్చదన్న నాకు. ఎందుకు నచ్చదు బ్రో? ఏమో అదొక ఇది లాగా ఉంటుంది. సరే, ఈ వ్యాలంటైన్స్ డే 7 days ఉన్నాయి. రోజ్ డే, హగ్ డే, కిస్ డే, చాక్లెట్ డే అని. మరి ఇవన్నీ ఇస్తారా మీరు? లేదన్న. ఒకవేళ ఇవ్వకుండా మీ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తే? చెప్పదు. ఎందుకని? ఎక్స్పెక్టేషన్స్ లేవు అక్కడ. టూ సైడే కదా మీది. టూ సైడ్. డిమాండ్ చేస్తే ఏం చేస్తారు బ్రో? వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేయరన్న. వాళ్ళు మంచి చాలా పద్ధతి కొంచెం. జాబ్ చేస్తాను. మీరేం చేస్తుంటారు? నేను నార్మల్ కోచింగ్. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇంకొక అమ్మాయి వచ్చి, మంచి అందమైన అమ్మాయి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? చాలా వచ్చాయన్న. లేదన్న, ఛాన్స్ లేదు. వచ్చినా లేదు, యాక్సెప్ట్ చేసేది లేదు అంతే. ఒకవేళ బ్రో మీకు లవర్ లేదు, పెళ్ళి అయింటుంది, మీకు పెళ్ళి అయిన తర్వాత మీ వైఫ్ ఆల్రెడీ ఇంకో అబ్బాయిని అంటే పాస్ట్లో తనకి లవ్ స్టోరీ ఉంది అది అందని తెలిసి మీరు అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం అన్న, సైలెంట్గా ఉంటాం అంతే. ఏం చేయరా? ఏం చేస్తాం, పగిలిపోద్ది అన్న, గుండె వెళ్ళిపోద్ది అంతే, అంతకు మించి ఇంకేం చేయరు. అంతకన్నా సైలెంట్గా ఉంటాం ఇక. మోహన్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి నలుగురినైనా మెయింటైన్ చేస్తుంది, కానీ సింగిల్ అని చెప్తుంది. అదే అబ్బాయి ఒక అమ్మాయి చూసి నవ్వగానే అయ్యే అమ్మాయి నన్ను నవ్విందిరా, నా లవర్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. అమ్మాయిలు నలుగురినైనా మెయింటైన్ చేయగలుగుతారు అన్న, కానీ అబ్బాయి ఇద్దరిని కూడా మెయింటైన్ చేయలేము అన్న. ఒక్కరిని కానీ చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళకి అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటి? వాళ్ళు ఎక్కడ చెప్పాలో మాటలు అక్కడ చెబుతారు. అబ్బాయిలు అలా చెప్పలేరు అంతే. అబ్బాయిలు కష్టం అంటారు. అబ్బాయిలు ఉంటుందన్న వాళ్ళకి, ఎలాగైనా వదిలించుకుందాం అనుకుంటారు కానీ వదులుకోలేరు అబ్బాయిలు. ఎమోషనల్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు అబ్బాయిలు అంతే. ఎలాంటి అమ్మాయిలు బాగుంటారు బ్రో మీకు? ఎలాంటి అమ్మాయిలు అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు బాగా నచ్చుతారు? క్వాలిటీస్ అంటే ఎనర్జెటిక్గా ఉండాలన్న అంతే. ఎనర్జెటిక్గా. అన్నం అంటే ఏముందన్న, అన్నం ఏం లేదు, పెద్ద లెక్క కాదు, బాగుండాలంటే. అందుకన్నా అన్నం ఉంటే వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. ఓకే, మీరు అబ్బాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయి ఏం చేయాలి? ఆ అబ్బాయిలకి ఏముంటాయన్న, జస్ట్ స్మైల్ ఇస్తే అయిపోయినా? స్మైల్ అంటే హెల్పింగ్ నేచర్ ఉంటే చాలా అమ్మాయికి ఇంప్రెస్ అయిపోతాం మనం, అంతకన్నా అంతే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్.